Amen, Lord. Thank you, Jesus. Glorious Lord. మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ నామం హెచ్చించబడినట్లు ఇదిగో తండ్రి, మేము నీ యొక్క సన్నిధిలో ఏ విధంగా తండ్రి సమయాన్ని గడుపుతుండగా సంఘములో నాయన నీ కార్యములు జరుగులాగున మేము నీ నామాన్ని ఘనపరచలాగిన మా కనులకు ఉన్నటువంటి మబ్బు పొరలన్నీ కూడా, చీకటి పొరలన్నీ కూడా తెగిపోవునగాక. తండ్రి, నీ కార్యములు మేము చూచుదుముగాక. నీ ఆశ్చర్యమైనటువంటి కార్యములు మేము అనుభవించుదుముగాక. ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, నీకే వందనములు చెల్లిస్తున్నాం. ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లునుగాక. థ్యాంక్ యూ జీసస్. గ్లోరియస్ లార్డ్. వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ముందున సమయమంతా నీకే అప్పచెప్పు యేసు పేట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో యేసు ప్రభు వచ్చేదాకా చాలా అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు జరగకుండా ఉండే. ఆమేన్. అయితే యేసు ప్రభు వచ్చిన తర్వాత మాత్రము అనేకుల జీవితాల్లో దేవుడు మార్పులు కలిగించినాడు. ఈ మధ్యాహ్న కాల సమయం మనం కూడా యేసు ప్రభు చేసిన కార్యములు మరి మనుషులు నార్మల్గా ఎందుకు చేయలేకపోయినారన్న సంగతిని కూడా మనం తెలుసుకొని మనము ముందుకు కొనసాగుదాం. హల్లెలూయా. దేవుడు ఎక్కడ ఈ వారంలో మనము ఎక్కడెక్కడ దేవుడు ఏమేమి అద్భుతాలు చేసిండో 2-3 ధ్యానించినాం. అయితే ఈ దినము వీలైతే ఇంకా కొన్ని ఎక్కువనే మనము చూసుకుందాం. ఆమేన్. మనకు మొట్టమొదటిగా మార్కు సువార్త తీసుకునండి. మార్కు సువార్తలో మనం మొన్న చదివినాము, మరి ఎంతమందికి గుర్తుందో నాకు తెలియదు. మార్కు సువార్తలో 7వ అధ్యాయంలో 13వ వచనం. అందరూ కూడా జాగ్రత్తగా వినండి. ఆమేన్ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. చదువుతారా? మార్కు 7:13. మీరు నియమించిన, ఆమేన్. ఇక్కడ చూడండి, ఇది మనం ఏం చేసినామంటే కొన్ని ఆచారాలను సృష్టించుకున్నాం. ఆమేన్. ఎక్కడ వెళ్తున్నారు మీరు? విన్నమ్మా, ఇదే తాళపు చెవి. ఈరోజు వాక్యం అర్థం కావాలంటే, నీ జీవితంలో, నా జీవితంలో క్రియలు ఎందుకు చేయలేకపోతున్నాము? చాలా మట్టుకు దేవుని యొక్క కార్యములు, మన వ్యక్తిగత శరీర క్రియలను ఎందుకు జయించలేకపోతున్నాం? వాక్యం ఎందుకు మన జీవితంలో నిజం కాలేకపోతున్నదంటే మొన్న తెలుసుకున్నాం. ఈ దినం కూడా మనము తెలుసుకుందాం. ఆమేన్. మీరు అంటే ఇక్కడ మనం ఏం చేసినాం? మనము కొన్ని ఆచారాలను ఏం చేసినాం? కలిగి ఉన్నాం. మీరు నియమించిన మీ పారంపర్య చారముల వలన దేవుని వాక్యమును నిరర్థకము చేయుదురు. హల్లెలూయా. నేను ఈ మాట చెప్తున్నాను. దేవుని వాక్యం, ఆమేన్. దేవుని వాక్యమట బలమైనది. ఏమైంది చెప్పండి? దేవుని వాక్యము. పక్కలకు చెప్పండి, దేవుని వాక్యం బలమైంది. దేవుని వాక్యం ఎంత బలమైందంటే ఇది వెళ్ళని స్థలం అంటూ ఉండదు. దేవుని వాక్యము వెళ్ళని స్థలం అంటున్నది. లీన ప్రియాంకమ్మ వినాలా? ఇవి చాలా బేసిక్స్ ఇవి. కానీ ఇవి మనకు చాలా తక్కువ టీచింగ్స్ దొరుకుతూ ఉంటాయి. ఎవరు టీచ్ చేయట్లేరు కారణాలు. కానీ ఎక్కడైతే మనకు దేవుడు
ఆ కృపనిస్తూ ఉన్నాడు. కాబట్టి ఎవరు మిస్ కావద్దు. మనము కొన్ని పారంపర్యాచారంలో పెట్టుకున్నాం. అలాగే ఇక్కడ దేవుని వాక్యం ఉంది. ఈ దేవుని వాక్యము బలము గలది. చెప్పండి, పక్కలకు చేతిలో చేతిచ్చి, దేవుని వాక్యం బలము గలదని. ఇది ఎటువంటి ఖడ్గము కంటే బలమైన ఖడ్గం అని చెప్పండి. దేవుని వాక్యం ఈ భూమి మీద ఏది కూడా దేవుని వాక్యానికి సరి రావు. ఆమెన్. ఒక భక్తుడు ఈ మాట చెప్తా ఉంటే నేను చాలా చిన్నప్పుడు ఈ మాట విన్నాను. ఆమెన్. హల్లెలూయా. ఇక్కడ వినండి, ఇది ఉదాహరణ చెప్తున్నాను, వాక్యంలో నుంచే ఈ ఉదాహరణ కూడా, ఇంకేదో ఎక్కడి నుంచో చెప్పట్లేదు. ఆమెన్. ఇక్కడ ఏముందంటే యేసు రక్తము, ఆమెన్, యేసు యొక్క రక్తము ప్రతి పాపం నుండి మనలను విడిపిస్తుందా? అన్నిటిని క్షమిస్తుంది, అన్నిటి నుండి విడిపిస్తుంది. కానీ ఈ యేసు రక్తము ఒక్క దగ్గర పని చేయట్లేదు. ఎక్కడ పని చేయట్లేదు? ఒక దగ్గర అది పనిచేయ. యేసు రక్తంలో మనకు విమోచన ఉన్నది. యేసు రక్తం చాలా విలువైంది, బలమైంది. అది మనుషులందరి కొరకు దేవుడు కార్చిన రక్తము. దాని గురించి ఎన్ని చెప్పినా మీకు ముందే తెలుసు కాబట్టి. ఆమెన్. యేసు రక్తం అంటే మామూలుదా? కాదు కదా. సమస్తము ఆ రక్తం వలననే ఉన్నది. ఆయన రక్తాన్ని యేసు ప్రభు పరలోకానికి వెళ్ళకముందే, ఆయన కంటే ముందే రక్తం వెళ్ళిపోయింది. మరి ఎవరు తీసుకుపోయారో తెలియదు. దూతలు ఆయన కార్చిన రక్తాన్ని అంతటిని తీసుకుపోయి ఉంటాయేమో, మనకు తెలియదు. ఆమెన్. కానీ అక్కడ దేవుని ఎదుట ఆయన రక్తం సమర్పించబడ్డది. అంటే దేవుని యొక్క గ్రంథమే చెప్తున్నది, యేసుక్రీస్తు అన్నిటిని క్షమిస్తాడు, అన్నిటి నుండి తుడిచివేస్తాడు. కానీ ఒక పాపమును మాత్రం అది క్షమించదు. ఇది మనం తెలుసుకోవాలా. ఏంటిది అదంటే, పరిశుద్ధాత్మని ఎవరైనా దూషిస్తే వాళ్ళకు క్షమాపణ లేదు. ఆమెన్. పక్కలకు చెప్పండి, పరిశుద్ధాత్మని ఎవడైనా దూషిస్తే వాడికి క్షమాపణ లేదు. ఒప్పుకుంటారా? ఇప్పుడు యేసు రక్తము అన్నిటిని తుడిచివేసినప్పటికీ ఎవడైతే పరిశుద్ధాత్మ దూషణ చేస్తాడో, పరిశుద్ధాత్మ కార్యములు నమ్మడో, వానికి క్షమాపణ లేదు. ఆమెన్. సేమ్ ఇలాగే ఇక్కడ కూడా ఒక సందర్భాన్ని చూస్తున్నాం. దేవుని వాక్యము చాలా బలమైందే. దేవుని వాక్యం ఏమైంది? చాలా బలమైందే. కానీ ఈ దేవుని వాక్యము ఒక దగ్గరకు వచ్చేసరికి పని చేస్తలేదు. ఆమెన్. ఇక్కడ చూడండి, భూమి మీద ఉన్న అన్ని లోకాల్లో, భూమి మీద ఇంకా ఈ ఈ ఆకాశంలో ఎన్ని ఉన్నాయో అన్నిట్లో మనకు బైబిల్ మాత్రం 3 ఆకాశాల వరకు లెక్క చూపిస్తుంది. కానీ ప్రభు చిత్తంలో ఉన్న ఆకాశాలన్నిట్లో దేవుని వాక్యము బహుబలమైనది. ఆమెన్. హల్లెలూయా. కానీ మనిషి దగ్గరకు వచ్చేసరికి ఈ వాక్యము పని చేస్తలేదు. మనుషుల దగ్గరకు వచ్చేసరికి మరలా చదువుతారా ఆ మాట? 7వ వచనము మీరు ఇది వినండి. ఎస్తేరమ్మ, ఇది వినకపోతే, చెప్తున్నప్పుడు నిద్రపోయితే మళ్ళీ కుక్క దొక వంకరలాగా ఇంటికి పోయి మనం అవే పనులు చేస్తాం. అసలు మన జీవితంలో వాక్యము ఏమి కార్యములు ఆశిస్తున్నదో, అనగా దేవుడు మన జీవితంలో ఏమేం పనులు మనం చేయాలనుకుంటున్నామో అవి జరగకుండా ఏది అడ్డుగా ఉంటుంది అని అంటే, మన జీవితాల్లో దేవుని వాక్యము నెరవేర్తలేదని చెప్తా ఉన్నాడు. ఆమెన్. హల్లెలూయా. చదవండి మళ్ళీ ఒకసారి. మార్క్స్ వార్త 7:13 చదివితే ఏమున్నది? మీరు మీ పారంపర్యాచారముల వలన దేవుని వాక్యమును నిరర్థకము చేయుదురు. అంటే ఈ వాక్యము ఎంతో బలంగా నీ దగ్గరికి వచ్చిన దేవుని సేవకుడు ఇప్పుడు బోధిస్తున్నా, మనము ప్రేమ కలిగి సత్యం చెప్తూ క్రీస్తులాగా బ్రతకాలని చెప్పినా మనం బ్రతకలేకపోతున్నాం. ఎందుకు? మన చుట్టూ కొన్ని ఆచారాలు పెట్టుకున్నాం మనం. ఆమెన్. మన అలవాట్లు పెట్టుకున్నాం, మన యొక్క నియమ నిబద్ధతలు పెట్టుకున్నాం, కొన్ని నియమాలు పెట్టుకున్నాం. మనకు ఈ లోకంలో ఉన్న కొంత అధికారాన్ని కలిగి ఉంటున్నాం. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? అమ్మ, మీకు అర్థమవుతుందా? చదువు లేని వాళ్ళు కూడా మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోనండి. దేవుని వాక్యము మన దగ్గర ఎందుకు పని చేస్తలేదంటే, దానికి మన ఆచారాలే కారణం. మన ఆచారాలే
కారణం. నువ్వెన్ని రోజులు ఆ ఆచారాల్లో నువ్వు మనుష్యులు పెట్టినటువంటి కట్టడల్లో నువ్వు ఉంటావో అన్ని దినాలు నీ దగ్గర దేవుని వాక్యము పని చెయ్యదు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత వాక్యం వింటారు. ఎవడన్నా చస్తే బుధవారం నాడే పోయి మాట్లాడిస్తారు సంఘం. ఎవడన్నా చస్తే శనివారం నాడే పోయి మాట్లాడిస్తారు సంఘం. ఎవరన్నా హలో ఎస్తారమ్మా నన్ను చూడాలి, నన్ను చూస్తేనే నన్ను చూడాలి. మరి ఏం చేస్తావు నువ్వు? ఈ లోకంలో ఉన్న ఆచారాలు, ఈ లోకంలో ఉన్న పద్ధతులు పాటిస్తామా? చెప్పండి. ఎవరైతే దేవుని వాక్యం కాకుండా ఈ లోకంలో మనుషులు పెట్టిన ఆచారాలు పద్ధతులు పాటిస్తారో ఆ ఆచారాలు పద్ధతులు పాటించే వాళ్ళ జీవితంలో వాక్యము పని చేయదు. ఇట్ ఈస్ వెరీ ఇన్ఎఫెక్టివ్. అంటే వాక్యం బలము అక్కడ పని చేయదు. పక్కలకు చెప్పండి, దేవుని వాక్యం అన్ని చోట్ల పనిచేస్తుంది కానీ మనుషులు పెట్టిన పద్ధతులలో పనిచేయదని చెప్పండి. కొందరు చర్చలే కొన్ని కట్టడలు పెట్టుకుంటారు. మనం తెల్ల డ్రెస్ వేసుకొని రావాలంటే పొరపాటున ఎవడన్నా కలర్ డ్రెస్ వేసుకొని వచ్చిండనుకో ఇక వాడు నరకంకు పోయినట్టే ఉంటుంది ఆ చర్చిలో ఉన్నంతసేపు. అది ఎవడు పెట్టుకున్నది? మనుషులు పెట్టుకున్నది. అక్కడ దేవుని వాక్యము. హల్లెలూయా. పౌలు భక్తుడే అన్నాడు, చచ్చిపోయిన ఇంటి దగ్గర భోజనం చేయొచ్చా అంటే నీ మనస్సాక్షిని మీద తప్పుగా ఆరోపణ చేయకపోతే నీకు ఇష్టమైతే నువ్వు భోజనము చేయొచ్చు అని అన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముని మనము వెంబడించాలి. పక్కలకు చెప్పండి, మనుషుల ఆచారాల ప్రకారం కాదు, మనుషుల పద్ధతుల ప్రకారం కాదు, మనము దేవుని ఆత్మ నడిపింపులో నడుచుకోవాలని చెప్పండి. చెప్పండి పక్కన వాళ్ళకి. ఈరోజు మీరు చెప్పి ఇంటికి వెళ్ళి మరలా అదే స్థితిలో కనిపిస్తే మీ జీవితంలో వాక్యం ఏమీ పని చేయదు. అందుకే మనం గుడ్డి వాళ్ళు చూడలేక చూస్తున్నాం. చూపులు పొందుతున్నారా? ఏదో ఇంత దయ్యములు, మంత్రశక్తులు లేక చేతబడులు ఉన్న వాళ్ళు స్వస్థత పొంది సంఘం నిండుతుంది తప్ప కుంటివాడు నడవాలే. ఆమెన్. కోడిని కోసుడు ఎవడికన్నా అవుతుంది, కోడి మేడ ఇరిచేసుడు ఎవడికన్నా అవుతుంది. సింహాన్ని చంపేటోడు కావాలా? సంఘంలో ఎవడు కావాలా? సింహాలను చంపేటోళ్ళు కావాలా? ఆమెన్. అంతదాకా అయితే మేక మేడ కూడా కట్ చేసే వాళ్ళు ఉంటారు. కానీ మనకు ఆ చిన్న చిన్న వాటితో సరిపెట్టుకున్నాడు సరిపోతుందా? దేవుని వాక్యం ఇక్కడ ప్రబలం కావాలి. దేవుని వాక్యం ఇక్కడ ఏం కావాలా? విస్తరించాలా. ఆమెన్. ఇంటికి వెళ్తే మళ్ళీ అవే అలవాట్లు. ఆ అలవాట్లు ఎంతకాలం మనకి లోకం నేర్పిన అలవాట్లు ఉంటాయో అంతకాలం నీ జీవితంలో దేవుని వాక్యము నెరవేరదు, అద్భుతాలు జరగవు. అమ్మ దయచేసి వినండి. దీపకన్న నేను చెప్పింది అర్థమైంది కదా? చర్చికి పోతారు, మళ్ళీ అందరు ఆళ్ళీళ్ళు చెప్పిన ముచ్చట్లు, ఆళ్ళీళ్ళు చెప్పిన పద్ధతులు. ఏదైనా ఫంక్షన్ అయితే ఏం చేయాలో అన్యులను అడుగుతారు. ఆమెన్. ఎట్లా చేస్తే బాగుంటుందో అన్యులను అడుగుతారు. ఈ దినం పోవచ్చా, ఈ దినం చేయొచ్చా అని మళ్ళీ దేవుని నమ్మిన బిడ్డలు ఏం చేస్తారు? అన్యులని అడుగుతూ ఉంటారు. ఏం చారన్ నేను చెప్పేది అర్థమవుతుంది కదా? ఇప్పుడు మీరు యవనస్తులు కుటుంబాలను కలిగి ఉన్నారు. మీరు ఇప్పుడు ఏం చేయాలంటే వాక్యం మీదనే కుటుంబాన్ని కట్టుకోవాలి. అన్నీ పాటించద్దు, అన్నిటినీ పాటించద్దు. హల్లెలూయా. ప్రతిదానికి ఒక కారణం ఉండొచ్చు, కానీ మనకు వాక్యమే విలువైంది. మనం వాక్యం చెప్పినట్టు నడుచుకోవాలా. ఆమెన్. దేవుడు విలువైనోడా నీకు? ఈ లోకంలో నాచారాలు విలువైనయా? లేదయ్యా, ఇది చేయకపోతే మా చుట్టాలు వాళ్ళు రారు అంటే నీకు చుట్టాలు ఇంపార్టెంటా, దేవుడు ఇంపార్టెంటా? అంటే దేవుణ్ణి నమ్మి కూడా మనం ఇంకా ఆచారాల్లో ఉంటున్నామంటే నువ్వు దేవుణ్ణి యొక్క మేలు చూడనట్టే కదమ్మా. శారమ్మ దేవుని మేలు చూస్తే నిద్రపోతుందా? ఇప్పుడు నిద్రపోదు. ఆ కుండ అక్కడనే వదిలేసి సమరయ్య గ్రామంలోకి పరిగెత్తి, ఒరి నాయన నా బ్రతకంతటిని చెప్పినటువంటి సేవకుడు ఒకడు వచ్చాడు, ప్రవక్త వచ్చాడు, నేను చేసినవన్నీ నాతో చెప్పినవన్నీ నేను మీకు చూపిస్తా రండి అని ఆ యొక్క స్త్రీ ఏం చేసింది? సమరయ స్త్రీ ఊరి వాళ్ళందరినీ తీసుకొని వచ్చింది. ఊరికేనే ఉన్నదా? మీరు నిజంగా దేవుని అద్భుతం పొందితే ఇట్లా ఉండరు. నోరు విప్పి హల్లెలూయా అంటారు, ఆమేన్ అంటారు, కానీ మీకు ఎవరికి దేవుడు మేలు చేసినట్టు లేదు. ఎంతమందికి దేవుడు మేలు చేసిండు? ఒకసారి చేతెత్తండి. అబద్ధం చెప్పకండి.
మీరు నిజంగా మేలు చేస్తే ఇట్లా ఉండరు. నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. మీరు ఇంకా ఈ లోకంలో ఉన్న పద్ధతులు, ఈ లోక సాంప్రదాయము, ఈ లోక ఆచారాలు, లేక మనందరికి ఉన్న కల్చర్, భారతీయ సాంప్రదాయము, లేకపోతే మనకున్నటువంటి కల్చర్స్ని బట్టి మనం కనుక బ్రతికితే దేవుని వాక్యం పనిచేయదు సహోదరి సహోదరుడా. ఇది ఇక్కడ దాగి ఉంది. మరి చాలా విలువైన మాట. దేవుని వాక్యం ఏదైనా చేయగలుగుతుంది. దేవుని మాటకు అసాధ్యమైంది ఏది లేదు. కానీ ఎక్కడైతే ఇంకా అవిశ్వాసంలో, ఆచారాల్లో మునిగిపోతారో, ట్రెడిషన్స్, దాన్ని ఏమంటాం ఇంగ్లీష్లో, కల్చర్లు, ట్రెడిషన్లు, మనకున్న నియమ నిబంధనలు, లాస్, ధర్మశాస్త్రం, ఆమెన్, ఇవి ఎవరెవరైతే ఆత్మ నడిపింపులు లేకుండా మనం పెట్టుకున్నటువంటి పద్ధతుల్లో, మనకు ముందున్న వాళ్ళు, చీకట్లో నడిచిన వాళ్ళు పెట్టినటువంటి పద్ధతుల్లో, నేను అనేది బయట విషయాల గురించి, సంఘంలోనే అనేక విషయాలు పద్ధతులుగా ఏర్పడ్డవి. ఆమెన్. ఉన్న వాక్యాన్ని సరిగ్గా ఉన్నది ఉన్నట్టు చెప్పడానికే కష్టమవుతుంది. ఉన్నది ఉన్నట్టు చెప్తే రేపు వాడు ఆశీర్వదించబడతాడేమో అని కొంతమంది సేవకులు ఇలా కూడా సంఘంలో ఎవరిని 30 ఏళ్ళు 40 ఏళ్ళైనా ఒక్కడు సేవకుడు లేవాడు, అక్కడ ఒక్కడు అపోస్తలుడు లేవాడు, ఒక్క ప్రవక్త లేవాడు, ఒక్క విశ్వాసి కూడా బలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఎందుకు? సంఘం బలపడితే వీని కూర్చిపోతుంది అనుకుంటారు ఏమో. ఆమెన్. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? అన్ని భయాలు, అన్ని పద్ధతులు, ఈ పద్ధతుల వలన దేవుని వాక్యం మన జీవితాల్లో నెరవేర్తలేదు. ఇక నువ్వు యేసునామంలో ఎంతన్నా ప్రార్థన చేయి, ఈ లోక మర్యాద అనుసరిస్తూ దేవుని యొక్క వాక్యంలో నువ్వు ఎంత ప్రార్థన చేసినా అద్భుతాలు జరుగుతాయా? అందుకే ఈ దినం తెగించాల మనం. ఎవరి కొరకు? దేవుని కొరకు, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు. ఆమెన్. ఎంతమంది వింటున్నారు? ఇది అంత ఈజీ కాదు. ఇది పరిశుద్ధాత్ముడు ఇస్తే కానీ ఈ ధైర్యం మనకు రాదు. స్టెఫెన్ నిలబడి యేసు ప్రభు గురించి బోధిస్తే ఒక్కడు కూడా ఆయనకు ఎదురు సమాధానము చెప్పలేకపోయారు. గడగడ వణికిపోయినారు. పరిసయ్యులు, శాస్త్రులు, ఇంకా ప్రధాన యాజకులు, ఎవరైనా సరే రాళ్లతో కొట్టి చంపే వరదాకా వచ్చేసింది. ఆమెన్. హల్లెలూయా. ఎంతమంది నిలబడతారు దేవుని కొరకు? నువ్వెంత కాపాడుకున్నా ఏదో ఒక దినం చచ్చిపోతాం. నువ్వెంత ఆరోగ్యంగా ఉన్నా ఏదో ఒక దినం చచ్చిపోతాం. నువ్వెంత గడ్డి తిన్నా ఏదో ఒక దినం రోగం వస్తుంది, చచ్చిపోతాం. నువ్వెంత కొవ్వు తిన్నా ఏదో ఒక దినం చచ్చిపోతాం. కాబట్టి మనము తినడానికి కాదు, ఇక్కడ మనం దేవుని కొరకు బ్రతకాల. హల్లెలూయా. జయపాలకు అర్థమవుతున్నాయా? ఎంత సింపుల్ కదా. దేవుని వాక్యము నిరర్థకం అవుతుంది అంటే వాల్యూలెస్ కూడా అనడానికి ఇష్టం లేదు నాకు. పవర్లెస్, శక్తి లేని మాటగా అయిపోతుంది. క్రైస్తవుడు వచ్చి ఒక మాట చెప్తే ఆ మాటకు శక్తి లేదు. ఎందుకు? మనం అన్ని బంధకాల్లో ఉన్నాం. కులకట్లలో, మత కట్లలో, మనం సొంతగా గీసుకున్న కట్లలో, ఇవన్నీ ఆచారాల్లో మనము ఉంటున్నాము. ఆమెన్. పక్కలకు చెప్పండి, ఈ దినం నుంచి నీకు ఏ ఆచారం కనిపిస్తే దాన్ని నరికేయని చెప్పండి. నీ జీవితంలో ఏదైనా ఆచారం కనిపిస్తే దాన్ని నరికేయండి. ఆమెన్. హల్లెలూయా. ఏదైనా పద్ధతిలో ఒక దినం వెనక ముందైతే దేవుడేం కొట్టాడు. 40 దినాలంటే 40 దినాలకే చేయాలని, 20 దినాలైతే 20 దినాలకే చేయాలని. ఒకరోజు నేను ఆపేసినాను ఇక్కడ ఒక తొట్లే కార్యక్రమం. ఎందుకు? ఇదే దినం చేయాలా? రేపు చేస్తే నడవదా? నేను వేసుకుంటే నడవదా? ఎందుకు? ఆచారాలు రాకూడదు. ఆమెన్. సంఘంలో ఏ చిన్నది కూడా మనము సహించడానికి వీలు లేదు. సురేష్ గట్టిగా చెప్పు, ఏం చేయొద్దు మనం? ఏది అవుతుందే మనం బయటకు రావడానికి? అమ్మ, నేను యేసు ప్రభు కొరకు నిలబడుతున్నంటే నాకు ఏది వచ్చేది కూడా రాదంటారా? ఆ మాటకు మనం అనద్దు. కానీ దేవుని కొరకు నిలబడే వాళ్ళు కావాలా. ఆమెన్. మన హృదయాల్లో అది మండాలంటే వాక్యం చేత మనం నింపబడాలా, వాక్యం చేతనే మనము నడిపించబడాలా. ఆమెన్. వాక్యాన్ని మనం స్నేహం చేయాలి. పక్కలకు చెప్పండి, అందరూ కూడా వాక్యంతో స్నేహం చేద్దామని చెప్పండి. వాక్యంతో స్నేహం చేస్తే అది చక్కగా నిన్ను పరిశుద్ధాత్మ దగ్గర తీసుకెళ్తుంది. ఆమెన్. అప్పుడు పరిశుద్ధాత్ముడు నిన్ను ఇంకా సర్వసత్యంలోనికి, ఇంకా లోతైన వాక్యంలోనికి తీసుకెళ్తాడు. ఆమెన్. ఆయన పనే మనల్ని వాక్య లోతుల్లోనికి నడిపించడం. యేసు ప్రభు జీవితంలో అద్భుతాలు చేసిన అన్ని జ్ఞాపకం చేద్దామని వింటున్నాం, కానీ మనం మార్చుకోవడానికి ఇంత టైం పడుతున్నది. ఆమెన్. ఈ లోకంలో అందరు పోయే మార్గంలో మనము వెళ్ళకూడదు. ఆమెన్. హల్లెలూయా.
వాళ్ళలాగే మనకు కష్టాలు వచ్చినా, వాళ్ళలాగే మనకు ఆకలి అయినప్పుడు, వాళ్ళలాగే అన్నీ ఉన్నప్పటికీ మనము దేవుని మాట ప్రకారంగా జీవించాలి. ఆమెన్. మీకు ఉదాహరణ చెప్తాను. ఇశ్రాయేలు ప్రజలు ఈ భూమి మీద ఉన్న ప్రజలతో ఎటువంటి తేడా లేని మనుషులే. వాళ్ళకు రక్తం ఎర్రగా ఉంది, వీళ్ళకు రక్తం ఎర్రగానే ఉంది కదా. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ప్రత్యేకపరచుకొని ఏమంటున్నాడు తెలుసా? మీరు నాకు ప్రత్యేకంగా కనబడాలా. ఈ లోకంలో ఉన్న వాళ్ళు 7 దినాలు ఉంటే 7 దినాలు పని చేసుకుంటారు, కానీ మీరు మాత్రం 6 దినాలే పని చేసుకోవాలా. విశ్రాంతి దినం నాడు ఏ పని కూడా చేయొద్దు. అది ఎవరు పెట్టిర్రు? దేవుడు. 10 ఆజ్ఞల్లో నిర్గమకాండం 20లో 4 వచనాలు 8, 9 వరకు మనం చూస్తూ ఉంటే అందులో ఏముంటుంది? విశ్రాంతి దినమును మనం పరిశుద్ధంగా ఆచరించాలా. హల్లెలూయా. అమ్మా వినబడుతుందా? ఆది నుండే దేవుడు తన ప్రజలను ప్రత్యేకంగా ఉంచినాడు. తన చుట్టూ ఉన్న మనుషులు, ఇశ్రాయేలు ఎవరైనా మరి ఇతర దేశముల్లో, అన్య దేశాల్లో బ్రతుకుతున్నప్పుడు మిగతా దేశస్తులందరూ 7 దినాలు పనిచేస్తే ఇశ్రాయేలు ప్రజలు మాత్రం 6 దినాలే పనిచేస్తుండే. అరే మీరు 6 దినాలు ఎందుకు పనిచేస్తారు అని అడిగితే మేము దేవుని బిడ్డలమని చెప్పుకునేవాళ్ళు. ఆమెన్. ఇది ప్రత్యేకత ఉండే. ఇప్పుడు ఏమన్నా ఉందా ప్రత్యేకత? ఇప్పుడు ఏమన్నా ప్రత్యేకత ఉందా? మనకు లోకంలో అన్యులకి ఏ తేడా లేదు. అబద్ధం ఆడకపోతే ఏ పని కాదు, బయట గొడవ పెట్టుకోకపోతే ఏ పని కాదు. అంతేనా కదా? పాల్సన్. ఇశ్రాయేల్ ప్రజలు ప్రత్యేకమైన ప్రజలు. హల్లెలూయా. పక్కలకు చెప్పండి, మనము అందరి లెక్క కాదు, మనం ప్రత్యేకమైన వాళ్ళమని చెప్పండి. మన కొరకు దేవుడు రక్తం గార్చిండు, క్రీస్తు మన కొరకు చనిపోయి తిరిగి లేచినాడు అని చెప్పండి. మనం విలువైన వాళ్ళమని చెప్పండి. అందరిలాగా మనం చేస్తే నడవదు మనకని చెప్పండి. ఏ సంఘం అయితే వాక్యాన్ని గౌరవించి వాక్యాన్ని గొప్ప చేస్తుందో అక్కడ వాక్యము తన్ను తాను గొప్ప చేసుకోవడం ప్రారంభిస్తుంది. హల్లెలూయా. వాక్యమైన దేవుడు తనను తాను మహిమపరుచుకుంటాడు వాక్యంకి భయపడే సంఘంలో. ఆమేన్. ఆశ్చర్యకార్యములు ఎవరు చేస్తారు? దేవుడే. దేవుడే చేస్తాడు. మహిమ ఎవరికి వస్తుంది? మహిమ ఎవరికి వస్తుంది? దేవునికే వస్తుంది. ఆమేన్. అంటే సంఘంలో వాక్యాన్ని మనము గౌరవించే వాళ్ళం కావాలి. ఈ సంఘమట ప్రతిబింబముగా ఉండాలట. ప్రతిబింబం అంటే అద్దంలో ముఖం చూసుకుంటే రోడ్డు మీద పోయేటోడిది కనబడుతుందా? ఈ సంఘము అద్దం వల్ల ఉండాలి. యేసుప్రభు వచ్చి సంఘాన్ని చూస్తే యేసుప్రభే కనబడాలి. ఇక్కడ ఎవరు కనబడాలా? నీటిలో ముఖంకు ముఖం కనబడుతుంది. శరమ ఏం కనబడుతుంది? నాకు కాదు ఇవన్నీ అనుకుంటే ఎవరు కాపాడలేరు మిమ్మల్ని. మీరు ఇంకా అవే పద్ధతులలో బతకండి, అవే చీరలు బట్టలు జాకెట్లు వెట్టుట్లో వెతికి పెట్టుకోనండి, అవే పద్ధతులలో ఉండండి. అప్పుడు దేవుని వాక్యం బాగా వర్ధిల్లుతుంది మీ జీవితాల్లో. అన్నీ మానేసుకోండి, పద్ధతులన్నీ మానేసుకోనండి. ఏం చేస్తున్నారో తెలుసుకొని చేయండి, ఎందుకు చేస్తున్నారో తెలుసుకొని చేయండి. ఆమేన్. హల్లెలూయా. డబ్బులన్నీ చర్చిలనే ఇవ్వమంటలేడు దేవుడు. మీరు చర్చిలనే డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. అది కూడా పనికిమాలిన పని. రోడ్డు మీద వెళ్తుంటే కొందరు భిక్షగాళ్ళు కూడా కనిపిస్తారు, వాళ్ళకు కూడా నీవు సహాయము చేయాలా. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతున్నది? హల్లెలూయా. హల్లెలూయా. అర్థం చేసుకోవాలా మనం ఈ సంగతులన్నీ. లోకంలో ఉన్న ఆచారాలు, లోకంలో ఉన్న పద్ధతులు, మనం ఇంతకాలము నేర్చుకున్నవన్నీ మనల్ని కాపాడలేవు. ఆమేన్. ఎందుకు కాపాడలేకపోతున్నాం? ఎందుకు మనం రక్షింపబడలేకపోతున్నాం అంటే దేవుని వాక్యం అక్కడ పని చేయదు. మనుషులు పెట్టిన పద్ధతుల్లో దేవుని వాక్యము పని చేయదు. దుష్టుని ఆలోచనలలో దేవుని వాక్యము పని చేయదు. ఆమేన్. ఈ లోక మర్యాద చొప్పున నువ్వు నడుచుకుంటే దేవుని వాక్యము పనిచేయదు. నీ బ్రతుకు నీవు ఆత్మీయకంగా నీ హృదయము దేవుని హృదయము ఎప్పుడు కూడా కలిసి ఉండేటట్టుగా చూసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. 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 కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయం మనము దేవుని యొక్క సన్నిధిలో ఈ యొక్క వాక్యము బలమైనప్పటికీ ఆచారాలు ఉన్న దగ్గర, సాంప్రదాయాలను మనము ఫాలో అవుతున్న దగ్గర మనకు వాక్యము పనిచేయదు. ఆమేన్. ఉన్నాడా మీకు ఇంటి దేవుడు?
గడప దేవుడు, గల్లి దేవుడు ఉన్నాడా మనకు? ఆ బ్రతుకోకప్పుడు ఉండే మనకి వాడదేవుడు. ఆమెన్. అవన్నిటి నుండి బయటకు వచ్చినాం, కానీ ఆ పద్ధతుల నుంచి మాత్రం బయటకు రాలేం. హల్లెలూయా. లోకంలో నుంచి దేవుని దగ్గరకు వచ్చినాం, కానీ మనలో ఉన్న లోకం మాత్రం బయటకు ఇంకా పోలేదు. మనలో ఉన్న లోకపు మర్యాదలో బయటకు వెళ్ళిపోవాలా. శారమ్మ ఏం వెళ్ళిపోవాలి? ఎలిజబెత్ అమ్మ ఈ లోకంలోకి వెళ్ళి చర్చికి వచ్చినా చాలు అనుకోవద్దు. నీలో ఇంకా లోకము ఉన్నది. నీ లోపల లోకం బయటకు వెళ్ళిపోవాలా. నువ్వు బయటకు వెళ్ళే లోపలికి వచ్చినావు, నువ్వు నీలో ఉన్నది బయటకు వెళ్ళిపోవాలా. ఆమెన్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుడు అదే చెప్తా ఉన్నాడు. ఎంత కష్టపెట్టిరు తెలుసా దేవుణ్ణి? అడుగున కష్టపెట్టినారు. ఆమెన్. ఒక సందర్భము నిన్నటి ఉపవాస దినం మేము నేర్చుకున్నాం. ఒక సందర్భం నేర్చుకున్నాం. అట్లా మనము బైబిల్లో చూస్తే అబ్బోబాబా ప్రతి చోట ఆయనను చంపడానికి చూసిరట. ఎందుకంటే ఈయన ఆల్రెడీ చేసి చూపించేసిండు. మాటలు మాట్లాడితే యేసుప్రభుని ఎప్పుడూ చంపెత్తురు. ఆయన చేయడము, తర్వాత ఆయన మీద హింస రావడము. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జాన్ ఇంకా అదే భ్రమలో ఉండకండి. వాక్యాన్ని నెరవేర్చండి. మీకు దేవుడు ఏం చెప్తున్నది చేయండి. ఆమెన్. సంగమా, సమయం లేదు. అప్పుడే చెప్పినాడు పౌలు భక్తుడు, కాలము సంకుచితము ఉన్నది, టైమ్ ఇస్ షార్ట్. చెప్పండి అందరూ కూడా, కాలం కొంచెం ఉన్నదని చెప్పండి. మనం బ్రతికింది ఎక్కువైంది, బ్రతికేది తక్కువ ఉన్నది. హల్లెలూయా. ఇప్పటికైనా మనం కళ్ళు తెరవాలి. కళ్ళు తెరిచి ప్రభు సన్నిధిలో భయం తెచ్చుకోవాలి. పక్కలకు చెప్పండి, ఇప్పటికైనా భయం తెచ్చుకొని దేవుని వాక్యం నెరవేర్చామని చెప్పండి. నామకార్థంగా బ్రతకకండి. ఏదో యేసుప్రభు నమ్ముకున్న చర్చికి పోతున్నాను అంటూ బతకండి. నీట్గా బతకండి. యేసుప్రభు ఏం చెప్పిండో అది నమ్మండి. అందరినీ ప్రేమించండి. ఆమెన్. మనుషులందరినీ, వాడు మనిషి అయితే వాడిని మీరు ప్రేమించాలా. హల్లెలూయా. శత్రువును కూడా ప్రేమించాలా. ఈ సంగతులు మనం నేర్చుకోవాలా. హల్లెలూయా. చూడండి, లూకా సువార్త 13వ అధ్యాయం తీసుకుందాం. మొన్నటి దినం చదివిన ఆ మాటలు తీసుకుందాం. లూకా సువార్త 10వ వచనం చూడండి. యేసు ప్రభువు కూడా ఇలాంటి పని చేయడానికి వెళ్ళిండు. యేసు ప్రభువు కూడా మనలాగే ఆయనకు కూడా ఈ ట్రెడిషన్లు, ఈ ధర్మశాస్త్రము, ఈ యొక్క లోక అధికారము, లోక సాంప్రదాయము అడుగడుగున అడ్డు వచ్చినాయి. ఆమెన్. అందరు చేతులెత్తి చెప్పండి హల్లెలూయా. వాక్యము అన్ని చోట్ల బలంగా పనిచేస్తుంది, ఒక చోట పనిచేయదు. ఏంటిది అది? చెప్పండి అందరూ. ఎక్కడ పనిచేయదు? ఎక్కడున్నావు నువ్వు? ఏం చెప్తున్నావు నువ్వు? వాక్యము బలమైంది, అన్ని చోట్ల పనిచేస్తుంది, ఒక్క చోట పనిచేయదు. ఎక్కడని అడుగుతున్నాను నేను. ఎక్కడ పనిచేయదు? దీవెనమ్మ చెప్పు. ఇప్పటిదాకా ఏం విన్నాం? ఎక్కడ పనిచేయదట దేవుని వాక్యం? కుర్చీలో కూర్చొని తలకాయ ఊపుడు తప్ప మా నోట్లకెళ్ళే మాటలు వస్తలేవంటే మీరు ఏం వినలేరు, మీ కుర్చీలో వినే అన్నట్టు. ఎంత చెడ్డ స్థితి సంఘాంది. సురేష్, వాక్యం ఎక్కడ పనిచేయదు? మరి అమ్మ చెప్పు, ఎక్కడ పనిచేయదు వాక్యం? కృపమ్మ, ఎక్కడ పనిచేయదమ్మా? ఈ లోక అలవాట్లు, ఈ లోక పద్ధతులు మనం పాటించినప్పుడు మన తాత ముత్తాతల యొక్క ఆచారాలు అంటున్నాడు అక్కడ. ఆమెన్. ఆ ఆచారాలు పాటించినప్పుడు దేవుని వాక్యం ఏమి పనిచేయదు. ఎక్కడ పనిచేయదు అనిల్? దేవుని వాక్యం ఎక్కడ పనిచేయదు? అనోక్, నాకు భయం పడుతున్నదంటే నీ దగ్గర దేవుని వాక్యము పనిచేయదు. మనుషులకు, లోకంలో ఉన్న మనుషులకు భయపడితే వాక్యము పనిచేయదు. ఆమెన్. మనం ఎవరికి భయపడాలా?
దేవునికి భయపడాలా. నిజంగా దేవుని కొరకు నిలబడే స్థితిలో మనం ఉండాలా. ఆ స్థితికి మనం ఎదగాల. ఆమేన్. అంతటి ధైర్యంగా మనం ప్రభు యొక్క వాక్యంలో నాటబడాలా. హల్లెలూయా. ఎట్లా చేయాలా? ఇట్లా చేయకపోతే నడదు అని అంటే దేవుని వాక్యం అక్కడ పని చేయదు. పని చేస్తుందా? నీ ఇష్టం ఉన్నట్టు నువ్వు బ్రతుక్కుంటూ, ఇష్టమున్న పద్ధతుల్లో నువ్వు ఇంటికి వెళ్ళి బ్రతుకుతూ దేవుని వాక్యము ఫలించాలంటే ఫలిస్తుందా? నేను ఎందుకంటే ఇక్కడ నుంచి నేను దాటి వెళ్ళలేకపోతున్నా. మీకు అర్థం కావాలా ఈ దినం? అన్ని అలవాట్లు, అన్ని ముట్టుడు పట్టుడు అన్నిటిని తీసివేయండి. మనుషులందరి కొరకు ఆర్చినాడు దేవుడు. మనుషులంతా ఒకటే చెప్పండి. మనుషులంతా ఒకటే అని చెప్పండి. అందరినీ ప్రేమించాలి మనం. చర్చికి పోయేటోళ్ళనే కాదు, యేసు ప్రభుని నమ్మిన వాళ్ళనే కాదు, ప్రతి ఒక్క మనిషిని మనము ప్రేమించాలా. దేవుడు నీ కొరకు నా కొరకే కాదు, ప్రతి ఒక్కరి కొరకు ఆయన రక్తాన్ని కార్చినాడు. ఆమేన్. అందుకే ఫస్ట్ మనం చదివినాం, మాటతోని నాలుకతోని కాదు. చిన్నపిల్లలారా మీరు ఇంకా చిన్నోళ్ళే అని చెప్తున్నాడు. మీరు ఎదగండి. మాటతోని నాలుకతోని చిన్నపిల్లలు చేస్తారు, కానీ మీరు ఎదిగిన పిల్లలుగా ఎట్లుండాలా? క్రియలతోని సత్యముతోని ప్రేమించాలా. ఆమేన్. క్రియలతోని సత్యముతోని ప్రేమించాలా. ఆమేన్. ఎంతోమంది మార్పు చెందుతారు ఈ దినం నుండి. ఇక ఈ రోజు నుంచి నేను అలవాట్లేం పట్టించుకున్నాను. మొన్న ఒకరు చనిపోయారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడిద్దామంటే మళ్ళీ బుధవారం మళ్ళీ శనివారం వెతుక్కోవాల్సి వస్తుంది. ఏమన్నా అంటే అరే వాళ్ళకు ఆ పట్టింపులు ఉంటాయి. నీకు లేవు కదా, వాళ్ళకు ఉంటే. నువ్వు నీ ప్రేమని కనపరుస్తున్నావు కదా. ఆమేన్. హల్లెలూయా. విశ్రాంతి దినం అన్నాడు కదా. విశ్రాంతి దినం ఏ పని చేయకండి అని అన్నాడు దేవుడు. విశ్రాంతి దినం మీరు అందరు చర్చికి వస్తున్నారు, ఆటోకి యాక్సిడెంట్ అయింది, ఇక మిమ్మల్ని నాన్నే వదిలేయాలా? మిమ్మల్ని హాస్పిటల్ తీసుకుపోవాలద్దా? చర్చికి వచ్చేలాగే చెప్తున్నా. చర్చికి వస్తూ ఉన్నారు. నిజంగానే ఇట్లాంటిది జరిగింది అనుకుందాం. నిజంగానే జరిగింది అనుకుందాం. సందర్భం మనం అర్థం చేసుకుందాం. ఊహించకండి, మనకు బుద్ధి రావడానికి. యేసు ప్రభు చెప్తా ఉంటే కూడా ఎవరికి అర్థమవుతలేదు. విశ్రాంతి దినం ఏ పని చెయ్యొద్దు. నీకు యాక్సిడెంట్ అయింది, ఆడ వడి కొట్టుకుంటున్నావు, అయినా నేను చర్చుకోవాలంటే వాళ్ళని చూసి వస్తావా? వాళ్ళని పట్టుకొని హాస్పిటల్ తీసుకుపోతావా? చెప్పండి. హలో. మరి అప్పుడు అట్లా లేకుండే. మన పితరులకు దేవుడిచ్చిన ఆజ్ఞ ఎట్లుండే? విశ్రాంతి దినము ఏ పని చెయ్యొద్దంటే వీళ్ళకి అర్థం కాలేదు. వీళ్ళకి అర్థం కాక ఏం చేస్తున్నారు? ఎద్దులకు తనుగులిప్పి నీళ్లు తాగిపిస్తున్నారు. ఆమేన్. ఎవరిదన్నా గేదె బావిలో పడితే ఆదివారం రోజు పడ్డదనుకుందాం, విశ్రాంతి దినం పడ్డదనుకుందాం, ఏం చేస్తున్నాడు? ఆ బావిల నుంచి తీసుకుంటున్నాడు. ఇవన్నీ యేసు ప్రభు చూస్తూ ఉన్నాడు తమాషా. దేవుడు ఏం చెప్పిండు? విశ్రాంతి దినం ఏ పని చేయొద్దు. అయినా మనుషులు ఏం చేస్తున్నారు? పనులు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ గమనించినాడు. గమనించి ఉంటాడు కాబట్టి ఆ మాటలు చెప్తా ఉన్నాడు. ఆమెన్. హల్లెలూయా. విశ్రాంతి దినం ఎందుకు అని అంటే తాతలు నట్టుకోవాలా, మళ్ళా మన ఆదాం దగ్గరకోవాలా. దేవుడు సృష్టిని ఆరంభించినప్పుడు 6 దినాల్లో సృష్టిని ముగించుకొని 7వ దినం దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు. ఆమెన్. రెండవది ఏంటంటే విశ్రాంతి దినం అనేది యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళకి, అనగా దేవుని బిడ్డలకు ఒక నిబంధన అది. ఆమెన్. విశ్రాంతి దినం అనేది ఎట్లయిపోయిందంటే ఆచారంలాగా అయిపోయింది. ఇక విశ్రాంతి దినము ఎవడు ఏం పని చేస్తలేడు అన్నట్టు బిల్డప్ ఇస్తున్నారు అందరూ, కానీ అందరూ అన్ని పనులు చేసుకుంటున్నారు లోపల. ఆమెన్. హల్లెలూయా. నేను 2004లో ఇంజనీరింగ్లో అక్కడ హైదరాబాద్లో ఇంజనీరింగ్ కాలేజ్లో ఎగ్జామ్స్ రాస్తుంటే మా క్లాస్మేట్ ఒక ఆమె ఆ యొక్క సబ్బాతు దినాన్ని ఫాలో అయ్యేట ఆమె శనివారం ఎగ్జామ్ ఉంటే ఫైనల్ ఎగ్జామ్ కూడా రాయలేదు. ఫెయిల్ అయిపోతారని అందరు ఎంతో భయపడతా ఉంటే ఆ తల్లి ఎంతో నిష్టగా, మరి యూద మత ఆచారంలో ఉండి సబ్బాతు దినం అందు ఏ పని చేయకూడదు కాబట్టి ఆమె ఎగ్జామ్కి కూడా రాలేదు. తర్వాత 2006లో ఫైనల్ ఎగ్జామ్లో కూడా ఆమె ఆ యొక్క శనివారం నాడు ఎగ్జామ్స్ ఉంటే ఏ ఎగ్జామ్కి కూడా రాలేదు. ఒకసారి 2 ఎగ్జామ్లు రాయలేదు ఉన్న చివరి ఎగ్జాముల్లో. అంటే కొందరు ఇంకా ఎంతో నిష్టగా దాన్ని పాటిస్తూ ఉన్నారు. ఆమెన్. అందరం చెప్దాం, ధర్మశాస్త్రం మంచిదే అని చెప్పండి. ధర్మశాస్త్రం మంచిదే.
ధర్మశాస్త్రము నీతి కలిగిందే, కానీ మన వల్ల అయితలేదు, మనతోని కాదు అది చేయడం. ఆమెన్. అది మనల్ని మాత్రం కాపాడలేదు. పక్కలకు చెప్పండి, మోషే రాసిన ధర్మశాస్త్రం అది నీతి కలిగిన ధర్మశాస్త్రమే, అది మంచిదే, కానీ అది మనల్ని కాపాడలేదు, నన్ను నిన్ను కాపాడలేదు. ఆమెన్. ఎందుకంటే మనం అది చేయలేం, మన వల్ల కాదు అది చేయడం. అందుకొరకే యేసు ప్రభు భూమి మీదకి వచ్చినాడు. ఆయన వచ్చి దేన్ని విరగ్గొడుతున్నాడంటే ఈ యొక్క పద్ధతులను విరగ్గొడుతున్నాడు. ఆమెన్. ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి కాదు, కానీ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చిండు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఆయన ఏది కూడా కొట్టివేయలేదు, ఆయన నెరవేర్చినాడు ధర్మశాస్త్రాన్ని. అయితే మనుషులందరినీ ఈ పారంపర ఆచారముల నుండి విడిపించడానికి, ఈ తాత ముత్తాతల నుండి వస్తున్నటువంటి అలవాట్లు, మనుషులను కాపాడలేని పద్ధతుల నుంచి విడిపించడానికి, అమ్మా ఎలిజబెత్ అమ్మ వినాలా, యేసుప్రభు ఎందుకు వచ్చిండంటే మనల్ని ఆ ఆచారముల నుంచి విడిపించడానికి. ఆమెన్. విడిపిస్తే ఏమవుతుంది? దేవుని వాక్యం బలంగా పనిచేస్తుంది. ఆమెన్. ఆ విధంగా విడిపించడానికి ఏమైపోయిందంటే చూటి చూసినట్లు, కావాలని చేసినట్లు చాలాసార్లు విశ్రాంతి దినమని లేఖనంలో రాయబడ్డది. ఈ లూకా సువార్త 13వ అధ్యాయంలో ఆ మాట చూస్తున్నాం. చదువుతారా 10వ వచనాన్ని? కమాన్, త్వరగా. విశ్రాంతి దినం అంటే రెస్ట్ తీసుకునే దినం. ఏం దినం? రెస్ట్ తీసుకునే దినం. రెస్ట్ తీసుకునే దినమున ఒక సమాజ మందిరంలో బోధిస్తున్నప్పుడు, ఆయన వాక్యం చెప్తున్నప్పుడు 18 ఏండ్ల నుంచి ఒక ఆమె వచ్చింది, దయ్యం పట్టిన ఒక స్త్రీ. ఆమెన్. హల్లెలూయా. అమ్మ వినండి, వినండి, మీరు వినాలనే. మిమ్మల్ని ఏది ఎంత మాత్రము బయట ఆకర్షించకుండును గాక, వాక్యానికి మీరు ఆకర్షితులు కావాలా. సురేష్ ఇప్పటికీ 5 సార్లు బయటకు వచ్చింటాడు, వచ్చిండండి. దగ్గర ఇది 5వ సారి. నేను లెక్క పెడుతున్నాను, చెప్దామనుకున్నాను. మరి ఆయన బయటకు ఏది లాగుతుందో మనకు తెలియదు. మనకైతే ఏ పని లేదు, మనకు వాక్యం కావాలా. ఆమెన్. హల్లెలూయా. మనకేం కావాలి? వాక్యం కావాలి. వినండి అందరూ కూడా. ఈ వాక్యం వింటే మనం స్వతంత్రులం అవుతామని దుష్టునికి బాగా తెలుసు కదా. మన ఆచారాలన్నీ కూడా వ్యర్థమని యేసుప్రభుకు తెలుసు. ఆయన విశ్రాంతి దినం వాక్యం చెప్తా ఉంటే ఒక ఆమె నడుము వంగిపోయిన ఆమె వచ్చింది. నడుము ఏమైంది? వంగిపోయింది. హల్లెలూయా. మనలో చాలామంది ఆ విధంగా నడుము వంగిపోయినటువంటి స్థితిలో ఉంటున్నాం. నేను కూడా ఒకరోజు ట్రై చేసి చూసినాను. మనం అక్కడక్కడ వీడియోలు చూస్తే అది చూపిస్తూ ఉంటారు కదా, చాలా మొత్తం భూమికే చూస్తుంది. ఆమె నడుము వంగిపోయిన వాళ్ళు ఏం చేస్తారు? భూమికే చూస్తారు. అంటే ఆమె చూపు మారిపోయింది. ఆమె చూపు దేని మీద లేదు. దేని మీద ఉంది? కిందికే ఉంది ఆమె చూపు. కానీ ఎప్పుడైతే యేసుప్రభు వచ్చాడో అప్పుడు ఆమె చూపు ఎవరి మీద పడ్డది? బాగైన తర్వాత నిలబడగానే యేసుప్రభు పైన ఆమె చూపు పడ్డది. అంటే మన విజన్ కూడా చేంజ్ అవుతుంది యేసుప్రభు కార్యములు చేస్తే. ఆమెన్. మన ఆలోచన మారుతుంది యేసుప్రభు కార్యం చేస్తే. మన ఆరోగ్యము మారిపోతుంది దేవుడు కార్యం చేస్తే. మనుషులు కాదు చేసేదంతా, ఎవరు? దేవుడే. బైబిల్ సత్యము. ఆయన ఏమంటున్నాడంటే ఒక దయ్యం పట్టిన ఆమె 18 ఏండ్ల నుంచి, మనం ఇంతకుముందు 38 ఏండ్ల నుంచి పడి ఉన్న గురించి చదివినాం. అక్కడ కూడా ఈ గందరగోళం చూసాం. ఇప్పుడు ఇక్కడ ఒక గందరగోళం జరుగుతున్నది. ఈ ఆచారాలు ఉన్న వాళ్ళు ఈ ఆశ్చర్య కార్యములు జరగకుండా ఎట్లా అడ్డుపడతా ఉన్నారు. ఆమెన్. ఎన్నేళ్ళ నుంచి వచ్చింది ఆమె? 18 ఏండ్ల నుంచి వచ్చింది. ఆమెన్. 18 ఏండ్ల నుంచి దయ్యం పట్టింది. ఒక్కొక్కసారి దయ్యం నువ్వమ్మన్నాడు దేవుడు, ఒక్కొక్కసారి మనిషితోనే మాట్లాడండి. ఇక్కడైతే దయ్యంతో మాట్లాడతలేడు దేవుడు. వాక్యం అయితే దయ్యం పట్టడం వలన ఆమె ఏమైంది? ఆమె నడుము వంగిపోయింది. కానీ యేసుప్రభు మాత్రము సాతానా పో అని అనలేదు, ఏమనలేదు. కానీ ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి, అమ్మ నువ్వు బాగా అయిపోయినావు, నువ్వు ఇప్పటి నుంచి లేచి నడువు అని ఆమె ముట్టి బాగు చేసిండు. ఆమెన్. అక్కడ చూస్తే ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రం చక్కగా నిలువ బడలేక
ఉండెను. యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మ, నీ బలహీనత నుండి నీవు ఆ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుణ్ణి మహిమపరిచింది. చప్పట్లు కొడదాం అందరం కూడా. రిబ్కమ్మ, ఏం చేద్దాం? ఎందుకు కొడుతున్నావు చప్పట్లు? ఎందుకు కొట్టినావో తెలియదు, ఎందుకంటే నిద్రలు ఉన్నావు కాబట్టి. హల్లెలూయా. మనకు దేవుని యొక్క వాక్యం యొక్క విలువ తెలిసేదాకా సేవకుడిలాగా కుక్క మురిగినట్టు మురుగుతూనే ఉండాలి. మీరు బ్రతకాలంటే ఈ సేవకుడు పని చేస్తూనే ఉండాలి. అందరూ వినాలా. నాకు కనిపించేంతనే ఉంది సంఘం కదా. 1000 మంది లేరు, అందరి దగ్గరికి వెళ్ళి అడ్రస్ ఏంటి? దేవుడు ఆ 1000 మంది సంఘం మనకు దూరం అవును గాక. ఆమెన్. అందరి దగ్గర వాక్యం వినాల. మరి ఆ 1000 మందిలో ఎవడినాడో కాపరి కంట్రోల్ చేయలేడు, చూసుకోలేడు. ఆమెన్. మనకు శక్తిని బట్టి దేవుడు మనకు సంఘాన్ని అప్పచెప్పును గాక. ఆమెన్. ఇప్పుడైతే ప్రతి ఒక్కరు ఎవరు నిద్రపోకుండా వినాలా. ఏమంటున్నాడు అక్కడ? పిలిచిండు, అమ్మా రే అని చెప్పేసి ఆమెను ముట్టి ఆమెను ఏం చేశాడు? బాగు చేశాడు. ఒకసారి మీరు ఆలోచించండి. ఆ రోగి నువ్వే అయితే, ఆ రోగంతో నువ్వే ఉంటే, ఆ దయ్యం బట్టి నువ్వే ఉంటే, నీ సేవకుడు నిన్ను అట్లా పిలిచి నీ మీద చేతి పెట్టగానే నువ్వు బాగైపోయితే నీకెంత సంతోషం ఉంటుంది? శారమ్మ, నేను అడుగుతున్నా, ఎంత సంతోషం ఉంటుందా? నేను కురుకుతున్నావు అన్నా, నిద్రపోతున్నావు అన్నా చూడు. భయం ఎవరికి భయం ఉంటుంది? చప్పట్లు కొడదాం ఒకసారి శారమ్మ కొరకు. నేను అడుగుతున్నా, ఎంత సంతోషం ఉంటుంది అని అడుగుతున్నా కదా. సేవకుడిని ఇచ్చినప్పుడు మీరు సేవకుని లెక్క చేయకపోతే ఆయన అవసరం ఎక్కడుందో అక్కడికి తీసుకెళ్తాడు. ఆమెన్. హల్లెలూయా. చీకటి ఉన్న దగ్గరికి వెలుగున్న వాళ్ళు వెళ్ళాలి. అక్కడ వెలుగుతో నింపబడడానికి అనేకులకు లేదు. ఈ యొక్క సంఘంకి మనము అంకితం కాదు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆమెన్. దేవుడు సంఘాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. సంఘం కూడా దేవుని ఏం చేయాలా? ప్రేమించాలా. మీరు డిసిప్లిన్ నేర్చుకోవాలి. నేర్చుకునే వరకు మరి ఒక దినం మీ సేవకుడు చెప్పిన మాటలన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. మీ మధ్యలో లేనప్పుడు ఏమవుతుంది? మీకు అబ్బా సార్ చెప్పింది కరెక్టే అనిపిస్తుంది. హల్లెలూయా. ఎల్లకాలం ఉంటారా ఎవరన్నా? ఎవరు ఉండరు. వాళ్ళు ఉన్నప్పుడే మనం ఏం కావాలా? బలం పొందుకోవాలా. ఆమెన్. వాళ్ళ అభిషేకం మన మీద, నాయకుల అభిషేకము, సేవకుల అభిషేకం మన మీద పనిచేస్తున్నప్పుడే మనము దేవునితో మంచి సంబంధం ఏర్పరచుకోవాలా. హల్లెలూయా. పక్కలకు చెప్పండి, నీతోని ఎవ్వడు రారని చెప్పండి. ఎవ్వడు ఎల్లకాలము చివరిదాకా నీతోని ఎవడు ఉండడని చెప్పండి. నువ్వు దేవుడే అని చెప్పండి. నీవు దేవుడే ఉంటారని చెప్పండి. ఎవరి మీద ఆశ పెట్టుకోదు. కొడుకుల మీద, కోడన్ల మీద, ఇంటల మీద, సేవకుల మీద, సంఘం మీద. సంఘం కూడా ఒకరోజు వెళ్ళిపోతుంది. ఆమెన్. కానీ మనతో ఎప్పుడు ఉంటానని వాగ్దానం చేసింది ఎవరు? యేసు ప్రభు. ఆమెన్. హల్లెలూయా. చెప్పండి, గట్టి చెప్పండి, పక్కలకు చెప్పండి, నీకు నువ్వు చెప్పుకోనండి, యేసు ప్రభువే నీతో నాతో ఉంటాడని చెప్పండి. అందుకేనా మీరు బాగా ప్రేమిస్తున్నారు యేసు ప్రభుని? ఎప్పుడు ఉండేటోడు కాబట్టి ఏం చేస్తున్నాం మనం? ఏం ప్రేమిస్తున్నామో ఏమో. ఎంతమంది ప్రేమిస్తున్నారు నిజంగా? ప్రేమిస్తే ఈ వాక్యం యేసుక్రీస్తే. ఆమెన్. ఈ వాక్యం వింటుంటే మరి నిద్రపోతున్నారంటే, దయ్యం మిమ్మల్ని శోధిస్తున్నదంటే మిమ్మల్ని దేవుడు ఎక్కువగా ప్రేమిస్తున్నాడని అర్థం. ఆమెన్. హల్లెలూయా. 1 గంట కూడా మనం మేల్కొని ఉండి దేవుని వాక్యం వినలేకపోతున్నాం. ఆరాధించడానికి ఎంతో ఆరాధిస్తున్నాం, కానీ వాక్యం వినలేకపోతున్నాం. ఆమెన్. హల్లెలూయా. నేను మరలా చెప్తున్నాను, ఇక్కడ విశ్రాంతి దినమున ఏం చేశాడు ఈయన? యేసు ప్రభు ఆమె నడుమును బాగు చేశాడు. ఆమెన్. హల్లెలూయా. అటువంటి కార్యములు జరుగుతున్నాయా? జరుగుతలేవు. ఎందుకు జరుగుతలేవు? మనం ఎంత యేసు ప్రభుని నమ్ముకున్నా మన ఆచారాల్లో మనమే బ్రతుకుతున్నాం. ఎంత దేవుని దగ్గరకు వచ్చినా వాక్యం ఒక తీరు చెప్తే మన పద్ధతి ఇంకొక తీరు ఉంటుంది. ఆమెన్. మన పద్ధతులు ఎట్లుంటాయంటే దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా ఉండవు. మన ఇంటికి వచ్చే మనుషులను సంతోషపెట్టే విధంగా ఉంటాయి. మనం చేసే ఫంక్షన్ ఎట్లుంటుంది? మనుషులను సంతోషపెట్టే విధంగా ఉంటుంది. హల్లెలూయా. ఎవరిని సంతోషపెట్టాలా మనము? గట్టిగా చెప్పండి, ఎవరిని సంతోషపెట్టాలా? ఈ సంఘం ఈ దినము గనక ఈ ఆచారాల నుంచి విడుదల పొందితే తప్పకుండా దేవుని వాక్యం ఇక్కడ బలంగా కార్యము చేస్తుంది. ఆమెన్. సంఘం అంటే బిల్డింగ్ కాదు, గోడలు కాదు, కానీ సంఘం అంటే నీవు నేనే. నీలో ఈ ఆచారాలన్నీ ఏం కావాలా?
విరిగిపోవాలా. ఆమెన్. నేను చాలా ఉదాహరణలు చదువుదాం అనుకున్నాను. ఎన్ని చోట్ల యేసుప్రభు అద్భుతాలు చేసిండో అన్ని చోట్ల ఆయనకు జరిగిన సందర్భాలు, ఆయనకి ఏం జరిగింది. ఇక్కడైతే ఆమెను బాగు చేసిండు. సాస్ ఇక్కడ రా, ఇక్కడ రా బిడ్డ, ఇక్కడ ఇప్పుడు ఇట్లా వంగిపో, ఇట్లా వంగు. ఇట్లా వంగినోన్ని ఆ స్త్రీని దేవుడు ముట్టి నిలబెట్టిండు చక్కగా. ఆమెన్. ఇప్పుడు ఈ స్త్రీ 18 ఏళ్ళ నుంచి వంగి వస్తుంది చర్చికి. ఈయన చర్చిలో ఉన్నాడు, సమాజ మందిరంలో ఉన్నాడు, వాక్యం బోధిస్తూ ఉన్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది ఆమె? దేవునికి మహిమ కలుగును గాక. కొందరు యేసుప్రభు నమ్ముకున్న దినం నుంచి 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 20 ఏళ్ళు అదే రోగము, అదే కష్టము, అట్లనే చచ్చిపోతున్నారు. ఎందుకు దేవుని వాక్యము పనిచేస్తలేదని అంటే, మన చుట్టూ మనం కొన్ని అల్లుకొని ఉన్నాం, అవిశ్వాసం యొక్క తీర్మానాలు. మన చుట్టూ మనము మనుషులకు భయపడే ఆ భయాలన్నిటినీ మనమే కట్టిపెట్టుకున్నాం. మనం వాటి నుంచి బయటకు రావాలా. ఆమెన్. ఎంతమందికి రోషం కలిగినటువంటి ఆలోచన తీసుకుంటారు. ఈ దినము నుండి నీవు దేవుని వాక్యం ఏం చెప్తుందో అదే చేయాలా. ఎంత సింపుల్ అంటే, మరలా చెప్తున్నాను, ఆయన అన్న మాటనే చెప్తున్నాను. యేసుప్రభు ఏమన్నాడు? నా కాడి సులువుగాను తేలికగా, ఆయన భారము తేలికగా. ఆయన కాడి ఏంటి అని అంటే, ఆయన మాటనే ఆయన కాడి. ఆ కాడి ఎట్లున్నదట? సులువైన కాడి. సులువైన దేవుని మాట వినడం మనకు చేతనైతలేదు, కానీ మనుష్యులు చెప్పినటువంటి బరువైన మాట చేయడానికి ఇష్టమవుతుంది మనకు. ఆమెన్. ఎంతమందికి అర్థమవుతుంది? వాక్యంలో ఉంది. యెషయా గ్రంథంలో ఏమనుంది? విలువ గల దానిని అర్పింపజాలని నీరసుడు పుచ్చని మ్రాను ఒకటి తీసుకొని వస్తాడట. అంటే విలువైనది ఏంటంటే నీ హృదయం. నీ హృదయాన్ని దేవునికి ఇవ్వడం నీకు చేత కాదు, కానీ ఎవడో ఒకడు వచ్చి చెప్తే అడవి కోతావు, పెద్ద మొద్దు కొట్టుకొని రమ్మంటే మొద్దు కొట్టుకొని వస్తావు, దాన్ని మంచిగా చెక్కుమంటే మంచిగా చెక్కిపిస్తావు, మళ్ళీ ఆ కట్టె కూడా పురుగులు పట్టని కట్టె అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆమెన్. నువ్వు విలువైంది, అల్కగైంది, నీకు ఈజీగా ఉన్నది దేవుడు అడుగుతున్నాడు. ఆమెన్. ఏమడుగుతున్నాడు దేవుడు? నా వాక్యం అనే కాడి కిందికి మీరు రండి. ఎడ్ల బండి కాడి లేపినప్పుడు ఎడ్లు ఏం చేస్తాయి? ఎవరి సైడ్, దేని సైడ్ అది కాడి మోస్తూ ఉంటాయి. ఇప్పుడు మనము ఏ కాడి కిందికి రావాలి? పక్కలకు చెప్పండి, దేవుని వాక్యం అనే కాడి మోస్తున్నావా అని చెప్పండి. రబహాసక, దేవుని వాక్యం అనే కాడి మోయాలి మనం. ఆ కాడిని మోస్తూ ఉంటే మనకు అప్పుడు తెలుస్తుంది ఈ మనుషులు పెట్టిన పద్ధతులు ఎట్లుంటున్నాయంటే, అవి మన మీద భారంగా ఉండి మనల్ని చంపేస్తున్నాయి. ఆమెన్. మనుషులు పెట్టిన ఈ పారంపరచార్యములు, ఈ అలవాట్లు, ఈ యొక్క పద్ధతులు, ఈ ఖర్చులు, ఇవన్నీ కూడా మన మీద ఎట్లుంటున్నాయి. ఆమెన్. హల్లెలూయా. ఇంకా కొన్ని దగ్గర సంఘాల్లో చూస్తూ ఉంటాం, పెళ్లి చేస్తే ఇంత కానుక ఇవ్వాలి, మీ బర్త్డే చేస్తే ఇంత ఫిక్స్డ్ రేట్. ఆమెన్. హల్లెలూయా. మరి వాళ్ళ సంస్థలు నడవడానికి, వాళ్ళ బ్రతుకులు ముందుకు నడవడానికి ఆ విధంగా పెట్టుకున్నారేమో, కానీ వాక్యం అయితే అలాగే చెప్పట్లేదు. మనల్ని ఎవరు పోషిస్తారు? దేవుడు. ఆమెన్. దేవుడేమో బరువైన కాడిని మన మీదకి వెళ్ళి తీసేస్తే, సంఘ పద్ధతులు ఏమవుతున్నాయంటే మన మీద బరువైన కాడిని మోపుతున్నాయి. డబ్బులు ఇవ్వకపోతే నీకు మంచిది జరగదు అంటున్నాయి. వాడు భయం కన్నా తెచ్చిస్తాడు. తినడానికి తిండి లేకపోయినా వాడు ఏం చేస్తాడు? భయం కన్నా దేవుని దగ్గర తెచ్చి కానికెత్తాడు తప్ప వాడు భక్తితోని ప్రేమతోని ఇవ్వడు. హల్లెలూయా. కాబట్టి సంఘంలో ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చిన ప్రేరేపణ ఉల్లాసంతో నీవు దేవునికి సంతోషంగా ఏది ఇచ్చినా సంతోషంగా ఇవ్వాలి. గంతులు వేసుకుంటూ ఇవ్వాలి. పక్కలకు చెప్పండి, దేవునికి ఏదైనా ఇస్తే నాట్యం చేసుకుంటూ ఇచ్చేంత సంతోషంగా ఉండాలి మన లోపల. చెప్పండి, ఒకరినొకరు అందరు సంఘం అంతా చెప్పుకోరండి. ఏది ఇచ్చినా దుఃఖంగా ఇవ్వకూడదు. ఆమెన్. నీకు దుఃఖంగా అనిపిస్తే, నీకు భారంగా అనిపిస్తే, నీ డబ్బు నీ దగ్గరనే పెట్టుకో, నిన్ను ఎవరు అడగరు. ఆమెన్. అది నీ దగ్గర ఉన్నప్పుడు నీదే. హల్లెలూయా. దేవుడు నిన్ను కొట్టడు, తిట్టడు, ఆయన చాలా మంచివాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? సో ఈ అలవాట్ల నుంచి, ఈ
ఈ ఈ మనకు ముందున్నటువంటి ఇక అది వాక్యంలో ఉన్న వాళ్ళు పెట్టిన పద్ధతులు, చర్చిలో ఉన్న పద్ధతులు మన మీద ఏమైపోయినాయి? మోయలేని భారం అయిపోయినాయి. ఇట్లనే ఉండాలి, అట్లనే ఉండాలి. మరి వాక్యంలో ఏముందో ఎవడు తెలుసుకోవట్లేదు. అందుకే మనం ఏం చేయాలంటే ఈ మధ్యాహ్న కాల సమయం వాక్యాన్ని చదివే సంఘంగా ఉండాలా. ఆమేన్. వాక్యాన్ని ధ్యానించే సంఘంగా ఉండాలా. లేఖనాలను సరిగ్గా తెలుసుకున్న సంఘముగా మనం ఉండాలా. ఆమేన్. పక్కలకు చెప్పండి, ఎవడు గుడ్డివాడు కావద్దని చెప్పండి. వాక్యంలో ఏముందో అది మనం నేర్చుకోవాలా. హల్లెలూయా. ఈ 18 ఏళ్ళ నుంచి ఉన్న తల్లి బాగా అయితే ఆమెకు ఎంత సంతోషం ఉంటుందమ్మా? సంతోషం ఉంటుందా ఉండదా? ఏది మరి మన సంఘంలో ఒక తల్లి ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి దయ్యం చేత పీడించబడ్డది, ఒక్కసారి వచ్చింది ఇక్కడ సంఘంలో స్థిరపరచబడ్డది. సపట్లు కొడదాం ఒకసారి. ఆమేన్. షాద్నగర్లో మరి డాక్టర్ కూడా ఎన్నో ఏళ్ళు తప్పించుకొని తిరిగిండు. కానీ ఇప్పుడు దేవుడు ఆయనకున్న అనారోగ్యం, ఆయనకు బ్రెయిన్లో సాక్ష్యం చెప్పాడు కదా, బ్రెయిన్లో వచ్చిన ఆ యొక్క నీటి బుగ్గలను బట్టి ఆయనకు పరిస్థితి చాలా సీరియస్గా ఉన్నప్పుడు దేవుడు అన్నిటి నుండి విడిపించాడు. సేవకుని ప్రార్థన, దేవుని కృప వలన అక్కడ ఏం జరిగిందని చెప్పాడు? స్వస్థత జరిగిందని చెప్పాడు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఒక సంఘమే ఆయన మీద పునాదిగా కట్టబడతా ఉంది. చప్పట్లు కొడదాం ఒకసారి. దేవుడు ఆ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. సంఘంలో ఇలాగ కార్యములు జరగాల. అట్లాంటి వాళ్ళే నోరు ఊరికైనా ఉండదు. ఎవరికంటే వాళ్ళకి వాళ్ళు దేవుని గురించి చెప్తూనే ఉంటారు. ఏం మేలు వెందన్నోళ్ళు ఏదో ఉన్నా అంటే ఉన్నా అని, పక్షవాతం వచ్చిన చెయ్యి, పక్షవాతం వచ్చిన కాళ్ళలాగా సంఘంలో ఉన్నా అంటే ఉన్నా కానీ ఏం కదలా చెయ్యి అన్నట్టుగా ఉంటారు. ఆ విధంగా ఉండకూడదు. ఇప్పుడు ఈ తల్లి ఆలోచన చేయండి, ఈ తల్లి స్వస్థత పొందితే ఆ తల్లి కంటే ఎక్కువ నాలాంటి వాళ్ళు ఉంటే ఎక్కువ సంతోషిస్తారు. ఆమె కంటే ఎక్కువ 18 ఏళ్ళండి. 18 ఏళ్ళ నుంచి నడుము అంగిపోయి ఉంటే ఏ ఒక్క పరిసయుడు ఆమెకు ప్రార్థన చేయలేడు. ఆమెన్. ఏ ఒక్క బలి ఇచ్చి ఆమెకు ఆరోగ్యము బాగు చేయలేరు. ఏ ప్రధాన యాజకుడు వచ్చి ఆమె కొరకు యాచించి ప్రార్థన చేసి విజ్ఞాపన చేసి ఎవడు కూడా ఆమెకు విడుదల. చెప్పండి, నన్ను చూస్తున్నారా లేదా? ఏమనంటే చూస్తున్నామంటారు, అబద్ధం కదా. నేను మీకు నిలబడ్డాను, మీరు కూర్చున్నారు, నాకు ఈజీగా కనబడుతుంది అందరి కన్నులు. హల్లెలూయా. చెప్పండి అమ్మా. మీరు ఒక సమస్య వచ్చింది అనుకుందాం, ఇప్పుడు మీకు జ్వరమో లేక ఇంకేదో సడన్గా ఏదైనా ఒకటి చెప్పింది అనుకుందాం డాక్టర్, మీరు టెస్ట్ చేయించుకుంటే అప్పుడు మీరు గాబర పడే అవసరం లేకుండా ఒక సేవకత్వము, ఒక సంఘము, మాకు సంఘం ఉంది అది ఎంతటి పని, ఒక ప్రార్థన చేస్తే పోతుంది అన్నట్టుగా మీకు ధైర్యం ఉంటే ఎంత బాగుంటుంది. యేసుప్రభు ఆ విధంగా కార్యం చేసింది. ఎవడైనా యేసుప్రభుని కాదంటాడా? అనలేరు. మరి ఆ క్రియలు చేయడానికి దేవుడు అంటున్నాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు నేను చేసిన క్రియల కంటే మరి గొప్పవి చేస్తారన్నాడు. ఈ కాలంలో క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఎంతో క్రిటిసైజ్ చేస్తారు. ఇక డాక్టర్లు అవసరం లేదు, హాస్పిటల్ అవసరం లేదంటారు. అవిశ్వాసులకు, దేవుడు కార్యం చేయని వాళ్ళందరికీ కూడా డాక్టర్లు అవసరమే. ఆమేన్. నేను మరలా చెప్తున్నాను, మీకు దేవుడు స్వస్థత ఇస్తలేడా? మీ ప్రార్థనలు పనిచేస్తలేవా? మీ పాస్టర్ వలన ప్రార్థనలు దేవుడు వినట్లేడా? చక్కగా మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్వస్థత పొందండి. ఖచ్చితంగా మనకు వైద్యులు అవసరమే. ఆమేన్. శరీరానికి వైద్యుడు ఖచ్చితంగా అవసరమే. అన్నం తింటున్నాం కదా, శరీరానికి అన్నం తింటున్నామా? ఎంతమంది వాక్యం తినే బతుకుతున్నారు ఇక్కడ? వాక్యం తిని బ్రతికే వాళ్ళకు వైద్యుడు అవసరం లేదు. అన్నం తిని బ్రతుకుతున్న వాళ్ళందరికీ వైద్యుడు అవసరమే. ఆమేన్. మీరు ఎక్కువ కృప పొందితే తప్ప మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా ఉండాలి, అంతే తప్ప మీరు డాక్టర్ దగ్గర ఖచ్చితంగా వెళ్ళాలి. ఆమేన్. ఇప్పుడు ఇక్కడ యేసుప్రభు చేస్తున్న ఈ మామూలు కార్యములు కాదు, ఇవి అసాధారణమైన కార్యములు, సూపర్ న్యాచురల్ థింగ్స్. ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ ద్వారా ఆయన నడిపించబడతా ఉన్నాడు. ఆయన వాక్యం బోధిస్తూ ఉంటే ఆ తల్లికి మంచి స్వస్థత కలిగింది.
ఇప్పుడు మన సంఘంలో ఆ తల్లికి స్వస్థత కలిగితే మీలో ఎవరన్నా లేచి నువ్వెందుకు ఆ స్వస్థత జరిగించినావని అంటారా? కానీ అక్కడ ఆ సమాజ మందిరపు యొక్క అధికారి లేచి ఏమంటున్నాడు? మీకు బుద్ధి లేదు, మీకు తెలివి లేదు, ఇంకెప్పుడన్నా రాపోండి, 6 దినాలు ఉన్నది. ఎన్ని దినాలు ఉన్నాయి లెక్క పెట్టుకోండి. 6 దినాలు ఉన్నాయి. 6 దినాలల్లో రోగం ఉన్నోళ్ళు ఎప్పుడన్నా వచ్చి ఆయనతో ప్రార్థన చేయించుకోర్రి. విశ్రాంతి దినం మాత్రం ఇట్లాంటి చేయడానికి వీలు లేదంటున్నాడు. చూడండి, అసలు కొంచెం కూడా జాలి లేదు, దయ లేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క ఆజ్ఞలిస్తూ విశ్రాంతి దినం ఏ పని చేయొద్దు అన్నాడంటే అందులో కొన్ని మర్సీ అంటే దయాతో చేయాల్సినవి చేయడానికి అవకాశము ఉంది. యేసుప్రభు చెప్తున్నాడు, ఆ బావిలో గేదె పడితే తీస్తారు కదా, దాహం అయితే దానికి కట్లు విప్పి దానికి నీళ్లు పెడతారు కదా, అంటే జాలి చూపించి దేవుడి కార్యం చేసిన అని చెప్తా ఉన్నాడు. ఆమెన్. ఇక్కడ చూద్దాం, ఇక్కడ కొంచెం ముందుకు చదువుదాం. ఇప్పుడు 13వ వచనం చూసాం. దేవుణ్ణి మహిమపరిచాను. ఆమె చక్కగా నిలబడి ఎవరిని మహిమపరిచింది? దేవుణ్ణి మహిమపరిచింది. యేసు విశ్రాంతి దినమున స్వస్థత పరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపంతో మండిపడ్డాడు. కోపం వచ్చిందట. అందరి సంతోషం వస్తుందని మనకు తెలుసు. దీవెనమ్మా ఏం చేసిండట? మరి దేవునితో నడవాలంటే అంత ఈజీ కాదమ్మా. మనం ఎంతో ప్రయాసపడి సంఘానికి వస్తున్నాం. సండే మనం చదువుకోలేము, వాక్యం చదవము. సేవకులు చెప్తున్నప్పుడు వినాలవద్దా? దావీదు, వాల్సన్ వినాలి కదా. ఇది చాలా అవసరము. వాక్యం చేత నింపబడాల ప్రతి ఒక్కరు. హల్లెలూయా. ఎంత సింపుల్గా మనం చూస్తున్నాం. ఈ మనిషి ఎక్కడికి వెళ్ళి వచ్చిండు అనిపిస్తుంది మనకు. ఇట్లాంటి మనుషులు కూడా ఉంటారా అని. యేసుప్రభు 18 ఏళ్ళ నుంచి ఉన్న ఆమెను బాగు చేస్తే కోపం వచ్చిందట ఈయనకి. ఎవరు మళ్ళీనా? ఆ సంఘ పెద్ద అధికారట, ఆ సంఘానికి అధికారి. మళ్ళొకసారి చదువుదాం. ఆ విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారికి కోపంతో మండిపడ్డాడు యేసుప్రభు మీద. నీకు తెలియదా? బుద్ధి లేదా? నీకు వాక్యం తెలియదా? విశ్రాంతి దినమున ఎట్లా స్వస్థపరిచినావు అంటున్నాడు. విశ్రాంతి దినమున ఎట్లా స్వస్థపరిచినావు అంటున్నాడు. ఎంత అజ్ఞానం కదా. ఆమె మంచిగా అయిందన్న సంతోషం ఎవరు చూస్తలేరు, కానీ నువ్వు ఈరోజు ఎట్లా బాగు చేసినావని గొడవ పెట్టుకుంటున్నారు యేసుప్రభుతోని. కోపపడ్డాడు. అధికారి ఏం చేసిండు? కోపపడ్డాడు. అంటే దేవుడు ఏం చేశాడు? ఆచారాన్ని విరగ్గొట్టాడు. ఎందుకు విరగొట్టిందంటే దేవుని ఉద్దేశము మీరు ఏ పని చెయ్యొద్దు, కానీ కొన్ని దయ కలిగినవి ఉంటాయి, కొన్ని ఎమర్జెన్సీ ఉంటాయి, ఆ పనులు చేసుకోవచ్చు అని ఇక్కడ చూపిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. ఏం చూపిస్తున్నాడు? కొన్ని పడిపోయేటోని పట్టుకుంటే తప్ప, నశించటోని కాపాడితే తప్పు లేదు. అప్పుడు ఆ కోపపడి ఆ చర్చి పెద్ద ఏమంటున్నాడు, అధికారి ఏమంటున్నాడో తెలుసా? మనుషులను తిడుతున్నాడు. మీకు పని లేదా? మీకు పని పాట లేదా? మీకు రోగాలుంటే మీరు మిగతా 6 దినాల్లో ఎప్పుడన్నా రండి అంటున్నాడు. ఏమంటున్నాడు అక్కడ చూడండి. పని చేయదగిన 6 దినములు కలవు గనక ఆ దినముల్లోనే వచ్చి స్వస్థత పొందుడి, విశ్రాంతి దినమందు రావద్దని చెప్పాను. ఎంత డేంజర్ ఉన్నారో చూడండి. ఆదివారం నాడు విశ్రాంతి దినము, రోగులు ఎవ్వరు రావద్దు. మీకు అంతగా యేసుప్రభు ప్రార్థన చేయాలంటే 6 దినాలు ఉన్నాయి, అప్పుడు రండి. ఎప్పుడు రమ్మంటున్నాడు? ఆయన 6 దినాలు పని చేస్తూనే ఉన్నాడు. యేసుప్రభు పని చేస్తున్నాడా లేదా? 6 దినాలు పని చేస్తూనే ఉన్నాడు. 7వ దినము కూడా ఆయన సమాజ మందిరంలో ఉంటే దయతో చేస్తున్న కార్యములు అవి. ఆమెన్. వాళ్ళ మీద కరుణ చూపి చేస్తుంటే మరి ఆయన అట్లా బెదిరించినప్పుడు దేవుడు ఏమన్నా వెనుకకు పోయిందా? అందుకు ప్రభు, మనమైతే పారిపోతాం. ఈ లోక అధికారులు నువ్వు ఇక్కడ ప్రార్థన చేయొద్దంటే ఏం చేస్తాం? మనం పారిపోతాం కదా. దేవుడు గొడవ పెట్టుకోవట్లేదు, సమాధానం చెప్తున్నాడు. చూడండి ఏమన్నాడో తెలుసా? వేషధారి అని అన్నాడు ఆయనని. అంటామా మనం మన అధికారులని? ఆ ధైర్యము, ఆ బోల్డ్నెస్ పరిశుద్ధాత్మ ద్వారానే మనము పొందుకోగలుగుతాము. ఆమెన్. ఆయన ఏం పిచ్చోళ్ళలాగా వెనకకు తోక ముడుచుకొని రాలే. కొన్ని చోట్ల పారిపోయొచ్చిండు, కానీ కొన్ని చోట్ల ఆయన ఏం చేశాడు? ఎదిరించాడు. ఇప్పుడే చెప్పాను కదా, కొన్ని చోట్ల ఆయన దయ్యంతో మాట్లాడాడు, ఇప్పుడు ఈ సందర్భంలో ఆమెతోనే
మాట్లాడాడు. ఆమెన్. సో దేవుని కార్యములు అవి మన మైండ్కు అర్థం కావు, అది ఆత్మతోనే మనం గ్రహించాలి. హల్లెలూయా. అందుకే సంఘము ఆత్మతో సత్యంతో దేవుణ్ణి ఆరాధించాలి. శరీరంతో నోటితో మైండ్తో ఆరాధిస్తే అక్కడ ఏమీ ఉండదు. ఆమెన్. హల్లెలూయా. సో దేవుని వాక్యము మన జీవితాల్లో ఎట్లా పని చేస్తుందో చూపిస్తున్నాడు అక్కడ. ఆల్రెడీ నువ్వు బాగా అయిపోయినావని చెప్పాడు. ఆమె బాగా అయిపోయింది. అయిపోయినాక ఎవడేం చేస్తాడు? ఆల్రెడీ వాక్యం అక్కడ నెరవేరింది. వాళ్ళ ఆచారము, వాళ్ళ పద్ధతి ఏమైపోయింది? విరిగిపోయినట్టుగా భయపడుతున్నారు. కానీ అది విరిగిపోలే. యేసుప్రభు ఏమంటున్నాడు? వేషధారులారా. సంఘంలో చాలామంది వేషధారులు ఉంటారు, పాస్టర్లు వేషధారులు ఉంటారు. అంటే నన్ను నేను పరీక్షించుకునే ముందు మీకు చెప్తున్నాను, పైకి మంచిగా కనబడడానికి ఇష్టపడతారు. అప్పుడప్పుడు మనం అంటాం, పైకి మంచిగా కనబడతావు, లోపల మాత్రం గలీజ్గా ఉంటామని. అన్నారా లేదా? ఉన్నారా సంఘంలో అనేటోళ్ళు? ఉంటారు ఎక్కడో ఒకళ్ళు. హల్లెలూయా. పైకి మంచిగా కనిపించి లోపల గలీజ్గా ఉన్న వాళ్ళంతా వేషధారులే. ఆమెన్. ఎవరు వాళ్ళు? అందరూ కూడా వేషధారులే. పైకి మంచిగా కనిపించి లోపల సరిగా లేని వాళ్ళు. ఆమెన్. సో అందరం కూడా చేతులెత్తి ప్రభువుని అడుగుదాం, అయ్యా నేను పైన లోపల నీకు ఇష్టమైన రీతిలో ఉండాలని అడుగుదాం. అందరం కళ్ళు మూసుకొని అడుగుదాం, అయ్యా నా అంతరంగంను చూసే దేవుడు అయినప్పటికీ నా అంతరంగం బాగుండాలా, నా బాహ్యము కూడా బాగుండాలా, నేను పైన బాగుండాలా, నేను లోపల బాగుండాలా. నేను లోపల బాగుంటే ఆటోమేటిక్గా నేను పైన కూడా బాగుంటా. చెప్పండి అందరు కూడా దేవునితో, అయ్యా నా అంతరంగమును బాగు చేయి. వేషధారులారా అంటున్నాండి. ఇప్పుడు సంఘమే అద్భుతాలు జరగకుండా అడ్డుగా ఉంటున్నది. ఆమేన్. ఇప్పుడు సంఘమే అద్భుతాలు జరగకుండా అడ్డుగా ఉంటున్నది. ఎందుకంటే దేవుని నమ్ముకున్నామన్న బిడ్డలే ఇంక అనేకులకు స్వస్థత రాకుండా అడ్డుగా ఉంటున్నాం. కాబట్టి మనము దేవుని సన్నిధిలో మనము అంతరంగంలో శుద్ధులం కావాలా. ఆమేన్. నువ్వు లోపల బాగుండాలంటే నిన్ను లోపల బాగు చేసేది కేవలము వాక్యమే. ఆమేన్. నన్ను చూడండి అందరు కూడా, నీ అంతరంగమును శుద్ధి చేసేది దేవుని వాక్యమే. పక్కలకు చెప్పండి, అమ్మా ఇది నేనేదో డ్రామా లాగా మిమ్మల్ని చెప్పి చూడు ఇట్లా చేసి ఇదేదో ఎంటర్టైన్మెంట్ అనుకోకండి. ఇది మన బ్రతుకు. నువ్వు ఈ మాట విని ఈ దినము నుంచి గనక నువ్వు మార్పు చెందితివంటే దేవుని వాక్యం నీలో పనిచేయడం నువ్వు చూస్తావు. ఆమెన్. అద్భుతములు చేస్తుంది నీ కొరకు దేవుని వాక్యము. ఆమెన్. నువ్వు లేవగానే నీతో ముచ్చటిస్తుందట, నువ్వు త్రోవలు వెళ్తుంటే నీతో స్నేహం చేస్తుందంట, నువ్వు గుంతల్లో పడిపోతుంటే నేను పడకుండా కాపాడుతుంది దేవుని వాక్యం. ఆమెన్. హల్లెలూయా. మనమే ఆత్మ చేత నడిపించబడాలి. ఆత్మ అంటే ఏదో కాదు, దేవుని మాటనే. ఆమెన్. అందుకే యేసుప్రభు అంటున్నాడు, నేను మాట్లాడుతున్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. హల్లెలూయా. సో దేవుని మాటను మనము విందామా, మనుషుల మాటలను విందామా? దేవుని మాటను వినాలి. దేనికి గాబరా చెందకూడదు. ఇక్కడ యేసుప్రభు అయ్యో బెదిరించిరు కదా అని చెప్పేసి పారిపోతలేడు. ఆయన వాళ్ళ వైపు తిరిగి మరీ వేషధారులారా అంటున్నాడు. వేషధారులా అని ఏమంటున్నాడు? మీలో ప్రతివాడును విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాడిదనైనను గాడి యొద్ద నుండి విప్పి, అనగా మరి అది కట్టిన కట్లను విప్పి అని అర్థం. అక్కడ విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టును కదా. నీళ్లు పెడతారు కదా, మరి ఆ పని ఎందుకు చేస్తున్నారు అంటున్నా. అంటే అన్నీ చూసిండు దేవుడు అక్కడ. వాళ్ళు చెప్పుకునేది ఏ పని చేయొద్దు, కానీ ఇవన్నీ పనులు చేస్తున్నారు. చెప్పేదొకటి, చేసేదొకటి. ఆమెన్. మనం అంటాం ఎన్నోసార్లు కోపం వచ్చినప్పుడు ఏదేదో నోటికి మాటలు వస్తూ ఉంటాయి. అప్పుడు మనం తెలుసుకోవాలి మనం ఇంకా మార్పు చెందేది, అది మన మంచి కొరకే. ఆమెన్. నీవు ఇంకా మార్పు చెందేది ఉంది కాబట్టే దేవుడు మరి నీకు అవి తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో నువ్వు క్షమాపణ అడిగి ఆ అలవాట్లన్నీ లేకుండా నీవు చూసుకోవాలా. ఆమెన్. ఇక్కడ యేసుప్రభు అంటున్నాడు, వేషధారులారా మీరు మీ ఎద్దునైనను గాడిదనైనను కట్లు విప్పి పోయి నీళ్లు పెట్టరా అని అంటున్నాడు. ఇప్పుడు నేనేం చేశాను? ఇదిగో 18 ఏళ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింప తగదా అని ఆమెతో చెప్పాను. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన ఎదిరించిన వారందరూ సిగ్గుపడిరి. చూసారా? ఎదిరించిన వాళ్ళందరూ
ఈ ఆచారము, ఈ పద్ధతులు, మన చుట్టాలు మనల్ని ఎన్నో ఎదిరించడానికి వస్తారు. కానీ ఒక దినము నీవు వాక్యాన్ని గనుక గొప్ప చేస్తే వాళ్ళందరూ నీ ఎదుట సిగ్గుపడతారు. ఒకప్పుడు మేము ఇట్లన్నాం అట్లన్నాం అంటారు. వాళ్ళే వచ్చి నీ దగ్గర క్షమించు మాకు తెలియక అప్పుడు అన్నాం కానీ ఇప్పుడైతే నిన్ను అట్లా అనము అంటారు. అర్థమవుతుందా? సో వాక్యం ఎక్కడ నెరవేర్చబడదు? ఎక్కడైతే మనము మన సొంత నీతిని నెరవేరుస్తామో. మన సొంత నీతిని నెరవేర్చే దగ్గర దేవుడు ఏమాత్రము కార్యము చేయడు. మనుషుల కట్లు, మనుషుల యొక్క పద్ధతులు దేవుని యొక్క వాక్యాన్ని నిరర్థక మనకు పని చేయకుండా చేస్తాయి అన్నట్టు. దేవుని వాక్యం నెరవేరాలంటే నీవు ముందు ఆ పద్ధతుల నుంచి బయటకు రావాలా. ఎట్లా వస్తావు? నీవు ఇష్టపడితే చాలు, వాక్యమే నీకు విడుదల ఇస్తుంది. ఆమెన్, హల్లెలూయా. అక్కడ అందరు సిగ్గుపడమే కాదు, అయితే జనసమూహం అంతయు ఆయన చేసిన ఘనకార్యములన్నిటినీ చూసి సంతోషించినారు. ఆమెన్. అందరం లేచి నిలబడదాం ఈ మధ్యాహ్న కాల సమయంలో. ఇది గుర్తుంచుకుందాం. దేవుని వాక్యము బలమైందని విన్నాం ఇన్ని దినాలు. దేవుని వాక్యము మరి ఎక్కడ పోయితే అక్కడ పని చేస్తుందని విన్నాం, కానీ ఒక దగ్గర మాత్రము పని చెయ్యదు. దాన్ని పవర్ తగ్గిపోతుంది. ఎక్కడంటే మన సొంత ఆలోచనలతో మనము బ్రతికినప్పుడు. నీ సొంత ఆలోచనలను నీవు చెయ్యకూడదు. ఆమెన్. నీ స్వబుద్ధిని నీవు ఆధారం చేసుకున్నప్పుడు దేవుని వాక్యము పని చేయదు. ఆమెన్. నీ సొంత శక్తితో నువ్వు పని చేస్తున్నప్పుడు దేవుడు అంటాడు చేసుకో, నేను చూస్తా తమాషా అన్నట్టు చూస్తాడు, అంతే. వాక్యము అక్కడ పని చేయదు. అందుకే మనం అన్ని దేవుని మీద ఆధారపడి చేయాలి. అయ్యా నీవు లేకపోతే మేము ఏమీ చేయలేము నాయన, నీవే మాకు ఆధారం అని. ఆమెన్. అందరం లేచి నిలబడదాం. లేచి నిలబడి కళ్ళు మూసుకొని ఈ సమయంలో మరి కొంచెం సన్నిధిలో, దేవుని సన్నిధిలో అందరం లేచి నిలబడి ప్రభు అనేక విషయాలు ఉన్నాయి చెప్పడానికి, కానీ మరి ఆ ఒక్కొక్క అద్భుతం, ఆ 38 ఏళ్ళ అద్భుతంని చూసుకుంటే, ఆ ఊచ చేతి చెయ్యి కలిగిన వాని దగ్గర కూడా విశ్రాంతి దినం ఎంత పెద్ద గొడవైందో, అక్కడ యేసుప్రభు ఏం చెప్పిండో, అన్ని చోట్లల్లో వాళ్ళు చూసి ఈ మతము లేక ఈ సాంప్రదాయము లేక ఈ యొక్క ధర్మశాస్త్రము యేసుప్రభును చంపడానికి చూస్తూ ఉన్నది. కాబట్టి ఎప్పుడైతే నీవు ఈ పద్ధతులను మరి పద్ధతుల విషయంలో నీవు ఒక మంచి నిర్ణయం తీసుకొని దేవుని కొరకు నేను బ్రతుకుతానని నిర్ణయం తీసుకుంటావో, అప్పుడు వాక్యమే నీకు కాపరిగా ఉంటుంది. నిజంగా అప్పుడు నీ జీవితాల్లో అద్భుతాలు చూస్తావు. ఏదో నామకార్థంగా వచ్చి ఇక్కడ కూర్చున్నావేమో, నీకు దేవుడు ఏం మేలు చేసినట్టు నీ జీవితంలో నీకు లేదేమో, కానీ ఈ దినము నుండి నీకు దేవుడు అద్భుతములు చేయాలంటే నీవున్న స్థలాన్ని నువ్వు విడిచిపెట్టు, నీవున్నటువంటి ఆ భయములను విడిచిపెట్టు. దేవుని యొక్క కృప కొరకు వేడుకుందాం. ఆయన మనల్ని కూడా మరి ఈ యొక్క కట్ల నుండి, కులకట్లు, మతకట్లు, పితృపారంపర్యాచారముల నుండి, ఆ యొక్క ట్రెడిషన్ నుంచి, లా నుంచి, అంతేకాకుండా ఈ లోక అధికారం నుండి మనల్ని విడిపించునుగాక. అందరం చేతులెత్తి చెప్దాము. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. నోరు విప్పి చెప్దాము. ఏమైనా చేయగలవు, కథ మొత్తం నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. అది కేవలం యేసు ప్రభుకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. అందరం కూడా యేసు ప్రభు వల్లే మనం ఉండడానికి, ఆయనను కలిగి జీవించడానికి, నీలో ఆయన ఉన్నాడని మరి నువ్వు చెప్పుకోవడమే కాదు, అడిగినప్పుడు ఆయనను చూపించే శక్తి కూడా మనలో ఉండడానికి ఆ వాక్య నెరవేర్పును మనం కలిగి ఉందాము. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన అన్ని చేయగలుగుతాడు. మరి అట్టి దేవునికి మనము ఆయన కాడి కిందికి మనం వచ్చినప్పుడు ఆ కాడి మనల్ని ఎత్తుకొని మోస్తుంది. మనము దేవుని కాడిని మోయడం కాదు, దేవుని వాక్యమైన కాడి మనల్ని మోస్తూ ఉంటుంది. దేవుని కాడియే మనల్ని ఆత్మలో
మరి రెక్కలు చాపి ఎగిరే స్థితికి నడిపిస్తూ ఉంటుంది కనుక సంఘమా మనమందరం కూడా బల్ల కొరకు మనకు ముందుగా బల్ల ఉన్నది, ఆ బల్లను సిద్ధపరచడం జరిగింది. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఈ లోకంలో ఉన్న ఆచారాలకి భయపడుతున్నామా? ఈ లోకంలో ఉన్న భయభీతులు మనల్ని కదిలిస్తున్నాయా? దేవుని వాక్యం నెరవేర్చబడదు. కాబట్టి మనం దేవుని వాక్యానికి విలువిద్దాం, దేవుని వాక్యం మీద నిలబడదాము. వాక్యమే మనకు ఊపిరిగా, వాక్యమే మనకు ఆహారముగా, వాక్యమే మనకు ఆధారముగా ప్రభు సన్నిధిలో మనం నిలబడదాము. అందరం చేతులెత్తి చెప్దాం, నీవే నా దేవుడవు నాయన, నిన్నే నేను ఆరాధిస్తాను నాయన, నీవు తప్ప నాకు వేరే క్షేమ ఆధారము లేదు నాయన అని చెప్దాము.